ఆర్ న్యూస్కి స్వాగతం. అక్రమ ఇసుక తవ్వకాలు పరిశీలించిన ఆర్డీఓ. రైల్వే మార్జిన్ స్ట్రైట్ కట్ కరకట్టలు పరిశీలించిన రెవెన్యూ డ్రైనేజీ సిబ్బంది. వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి, రామన్నపేట, వేటపాలెం పంచాయతీల పరిధిలో విజయవాడ, చెన్నై రైల్వే లైన్ సరిహద్దులు మార్జిన్స్లలో అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన విషయమై శనివారం చీరాల ఆర్డీఓ ఆధ్వర్యంలో వేటపాలెం తహసీల్దార్, వీఆర్ఓలు, డ్రైనేజీ డీఈడీ సుబ్బారావు, డ్రైనేజీ ఏఈఓ, రెవెన్యూ డ్రైనేజీ సిబ్బంది అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించారు. రైల్వే మార్జిన్లు వెంబడి అసైన్డ్ ఏడబ్ల్యూ ల్యాండ్స్ ఎవరెవరి పేరుతో రికార్డులతో నమోదైనది పరిశీలించి వారికి నోటీసులు జారీ చేయమని వేటపాలెం తహసీల్దార్, ఆర్డీఓ ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాల వలన వేటపాలెం రైల్వే బ్రిడ్జ్ పక్కన స్ట్రైట్ కట్ కరకట్ట పూర్తిగా నేలమట్టం ఆయన ప్రాంతాన్ని డ్రైనేజీ అధికారులతో కలిసి పరిశీలించిన ఆర్డీఓ, పోలీసు, రెవెన్యూ, రైల్వే డ్రైనేజీ అధికారులతో జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. తద్వారా అక్రమ తవ్వకాలను అరికడతామని, బాధితులను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని ఆర్డీఓ తెలిపారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారా? మీరు ప్రభుత్వ అధికారేనా? మీరు ప్రభుత్వ అధికారేనా? మనుషులు లేరు అని చెప్పి స్టేట్మెంట్ కాదు సార్. మీరు చెప్పారు కదా, మీరు చదువుకోండి. చదవడం కాదు సార్, మీరు ఒక అధికారిగా వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మా సంబంధం లేదు రైల్వే వాళ్ళు అంటున్నారు కదా. రైల్వే సంబంధం లేదనేది రైల్వే ఇప్పుడు చెప్పిన మాటలు మాకు సంబంధం లేదు. రైల్వే వాళ్ళు అందరూ చూసుకోవాలంటున్నారు. అటు ఇటు కరకట్టలు అప్రోచ్మెంట్స్ పోయినాయి. నేను చెప్పింది నేనండి, రైల్వే వాళ్ళ ప్రొటెక్షన్ ఎంత పబ్లిక్ చేసుకోవాలి. బిజీ పడిపోకుండా పబ్లిక్ వాళ్ళ ల్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు పబ్లిక్ ప్రొటెక్ట్ చేసిన కనుక డిపార్ట్మెంట్ దేనికి ఎవరు డిపార్ట్మెంట్ వాడు చూసుకుంటారు. రాజకీయ కాపాలి మీరే కదా సార్. అది కరకట్ట చెప్తున్నా కదా. ఏ రోజైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? తెలుసండి. కంప్లైంట్ ఏం జరిగింది అడగండి. కంప్లైంట్ మీద ఏం యాక్షన్ జరిగిందో అడగండి. మీరు అక్కడ అడగండి. డ్రైనేజ్ సార్, మీరు డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఎవరు? మీరు ఏందో చెప్పండి. రిలీవ్ అయ్యాడు. మీ పేరేంది? మీరు డిఈ, డ్రైనేజ్ డిఈ. మీ డిగ్రీ డిఈ సుబ్బారావు. సరే సార్, ఆఫీస్కి వచ్చి కలుస్తానండి.